అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఈరోజు ఇక్కడ నుండి బయలుదేరి అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ బయలుదేరి పాటాన్ అనే ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాను. మీకు తమిళ చూస్తే అర్థమైపోతుంది ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనేది. నాకు 100 రూపాయల నోట్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఒక పిక్చర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ రాణికి అని చెప్పేసి ఒక ప్రదేశం అనమాట. ఇక్కడ నుండి ఒక దరిదాపులో మనకు గంటన్నర ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. సో నిన్ననే ట్రైన్ బుక్ చేసేసాను ఆల్రెడీ. సో ఫటాఫట్స్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:55 అవుతుంది. సో నేను 5కి లేసేసాను. ఫాస్ట్ రెడీ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 6:45 ఉందన్నమాట మనకు ట్రైన్ ఇక్కడ నుండి వెళ్ళడానికి. సో ఇంకా ర్యాప్తో బుక్ చేసి వస్తుంది. ఇంక వెళ్ళిపోదాం మనం అయితే ఫాస్ట్గా. రైల్వే స్టేషన్ చూడండి, మొత్తం జనాలతో నిండిపోయింది. పొద్దున్నే 6:10 అవుతుంది టైం. ఇక్కడ చూడండి సాబర్మతి గాంధీ గారి ఫోటో. మనం వచ్చాం లేండి ఈ స్టేషన్కి ఆల్రెడీ. ఇది సెకండ్ టైం. సో లోపలికి వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది లైట్లైట్కి, ఇప్పుడే వెళ్ళిపోదాం. అక్కడ బయలుదేరి దాదాపు ఒక అర్ధగంట అవుతుంది. వెదర్ చాలా బాగుంది అసలు నిజంగా. మబ్బు వచ్చింది, మొత్తం వర్షం పడేలా ఉంది. మనం అక్కడ ఎక్కుతుంటే ఆల్రెడీ వర్షం పడుతుంది రైల్వే స్టేషన్లో. చూడాలి, ఒక గంటన్నర పడుతుంది అంతే. మనకి ఒక గంట లోపు మనం దిగిపోతాం అంతే. అక్కడ వర్షం పడుతుందనే కోరుకున్నాం మనం. ప్రకృతి ఎంత బాగుంటుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ అది ఆయిల్ తీసేది కదా, మరి ఇక్కడ వెళ్ళిపోతాం ఏంటో. అక్కడికి వెళ్ళాక కలుసుకున్నాం రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ పాటాన్ స్టేషన్లో దిగేసాం. ఇక్కడ నుండి రానికి వెళ్ళాలి. దాదాపు నాకు తెలిసి 2 లేదా 3 కిలోమీటర్లు ఉండేలాగా ఉంది. ఏదైనా అటు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అక్కడికి. ఏది చూడాలి, బయట నిలబడేవారు దాకా అంతే. ఎలా అయిపోయిందో వెళ్ళిపోదాం. నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన. బయటకు వచ్చి ఇక్కడ చూడంగానే ఆకలేస్తుంది. మరి ఎన్ని తినాలని ఆలోచిస్తే ఇక్కడ చూడండి మిర్చి అవి కనబడ్డాయి. ఇంకా మరి మనకు తిన్నాక వేరేది ఏం లేదు కాబట్టి సో ఇప్పటితో వీటితో కానిచ్చేస్తుంది. ఇంకా ఇది ఎలా ఉంటుందో చూడాలి. స్వీట్ అంటే ఈ దేవుందంతా సూప్ ఇచ్చిండు. సూప్లో ముంచుకొని తినాలంటే ఏమో ఇంకా ఏదో తినాలి. తినేసి ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ఉంటుందంట రానికి బాబు. ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇంకా ఆకలి వేస్తుంది, అది ఏదో తినాలి కదా. ఇక మరి ఇక్కడ ఏం తిందామని అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకేం చేద్దాంలేండి. గుజరాతీ స్పెషల్ డోక్లా దొరుకుతుంది మాకు ఎక్కడికి వెళ్ళిన. అది స్పైసీగా ఉంటుందంట. అది ట్రై చేద్దాం అనుకుంటా, చూస్తా. వీళ్ళు టొమాటోకి ట్రై చేస్తాను. గుజరాతీలో ఫేమస్ ఫుడ్ అనమాట డోక్లా. తినేసి అయితే వెళ్ళిపోదాం. మాట్లాడేసుకున్నాను. ఇక్కడ నుండి 80 రూపీస్ అంట. మరి సపరేట్ ఆటో మాట్లాడేసుకున్నాను. ఇంకా అతను గుజరాతీ మాట్లాడుతున్నాడు, మనకేమో గుజరాతీ రాదు కదా. ఇందులో మేనేజ్ చేసేసారు ఇంకా. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో 50 తీసుకోమన్నాను. బట్ నాకు వచ్చేటప్పుడు ఏం దొరకవు కదా అని చెప్పేసి ఏం చేద్దాం, మన అవసరం కదా. అది ఫ్లైఓవర్ లాగా ఉంది, మరి బెటర్ అని చెప్పొచ్చు. అంటే సిటీ లాగానే ఉంది, మరి పెద్దగానే ఉంది చాలా వరకు అయితే. ఇది చూడండి, ఇది చాలా వరకు పెద్దగానే ఉంది. ఫ్లైఓవర్ ఉందంటే అర్థం చేసుకోండి. అది మరి ఇంకా ఇది రౌండ్ ఉంది చూడండి, సీదా తీసుకెళ్తుండ్రు. ఇక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆటో అన్న మనం డ్రాప్ చేయడానికి వచ్చింది. ఇక్కడ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ సిటీ అని చెప్పేసి ఉంది. ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ మనకు పక్కనే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం మనం. ఇంకా లెట్స్ గో. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ టికెట్ చెకింగ్ ఉంది, అంత ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడికి వస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సర్వే ఏం చేశారని చెప్పేసి దాని గురించి ఇక్కడ చూడండి. ఇదంతా అదే. మరి కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకొని చదువుకోవచ్చు. యా. సో మనకు అక్కడ మెయిన్గా అది ఉందన్నమాట, మెయిన్ అది. అండ్ ఇదంతా పార్క్ లాగా డిజైన్ చేశారు. ఫైనలీ దాదాపు 2 గంటలు అక్కడ ఆగి తినేసి వచ్చేసరికి 2 గంటలు అయిపోయింది. 2 గంటల తర్వాత సో నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అసలు డెఫినెట్గా గుజరాత్ వస్తే ప్లాన్ చేస్తున్నా చాలా నుండి. వస్తే మటుకి ఈ ప్లేస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి చాలా అది చేసిన. సో ఫైనలీ సో మనం రానికి వచ్చేసాం ఇంకా. సో మ్యాటర్ ఏంటంటే 1 మినిట్. ఓకే. సో ఇది మెయిన్ మ్యాటర్. నేను రావడానికి గల కారణం ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ రానికి అని చెప్పేసి ఉంటుంది. ఇది ఈ ఫోటోలో ఇది. ఇక్కడ దీన్ని చూడడానికి కోసం ఇదన్నమాట ఇంత తంట.
సో దీనికి స్టోరీ ఉంది చాలా వరకు, అది కూడా చెప్తా మీకు. చుట్టూ ప్రశాంతంగా ఉంది, ఒకసారి మీకు అంతా చూపిస్తాను చూడండి. ఏం లేదు, అంతా ఒక సెట్ ఆఫ్ మాన్యుమెంట్ మధ్యలో ఉంటే చుట్టూ పార్క్, ఇక పార్క్ లాగా చేసి ఇలా చూస్తున్న బ్యాక్స్లో వాక్ వే లాగా క్రియేట్ చేశారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. ఎంత ప్రశాంతంగా ఉందంటే వర్షం పడి వెళ్ళిందంట నైటు. ఈ ఆటో అన్న చెప్తుండు నైట్ అంతా వర్షం బాగా పడ్డది, ఇక్కడ అంత వరదలు వచ్చి నేను చూస్తున్నా ట్రైన్లో వచ్చేప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉన్నాయి నిజంగా. అది ఈడ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఇది గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి ఇట్లా ట్రావెల్ చేసి ప్రత్యేకంగా ఈ యొక్క ప్లేస్ గురించి ఇక్కడికి రావాలి. అది మనం పాటాన్ అనే విలేజ్కి వచ్చి అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని వస్తే ఈ ప్లేస్కి తీసుకొస్తారు మన. అది ఇంత చేయాలి మనం ఇక్కడికి రావాలంటే. అదనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. కొంచెం కనబడుతూనే ఉంది, అక్కడ చాలామంది వచ్చి కూర్చున్నారు, అక్కడ ఎదురుగా కూర్చున్నారు. మరి అక్కడ చూస్తున్నారు కదా, అది మనకి మెయిన్. ఇదంతా పాత చాలా వరకు గ్రౌండ్ ఉంది నిజంగా, సూపర్ మంచిగా కనబడుతుంది. నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి, నాతో పాటు మీరు కూడా చూడండి. ఎట్ ఏ టైం చూసేద్దాం అందరం. చాలా మంచి ప్లేస్ అనమాట, ఖచ్చితంగా మీరు విజిట్ కావాలి. అది నేను చెప్పేది ఏంటంటే అది. ఇక్కడ చూడండి, కెమెరా కూడా ఆన్ చేస్తున్నాను. వావ్, చూడండి ఎలా ఉందో, కనిపిస్తుందా? సూపర్ ఉంది అసలు. మన ఇండియాలో ఉండాలంటే అదనమాట. ఆర్కియాలజీ సైట్లు, అద్భుతమైన కట్టడాలు, ఇలాంటి ఎన్నో మరెన్నో ఉంటాయి. చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ సైట్. అన్ని ఫొటోస్ తీసేస్తా ఫస్ట్, తర్వాత మీకు దీని చరిత్ర గురించి చెప్పేస్తా. చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఇది ఇలా ఉంది చూడండి. మీకు సైడ్ నుంచి చూపించేస్తుంది ఎంత బాగుంది అనేది. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇది ఎందుకు 100 రూపాయల నోటు మీద ప్రింట్ చేశారు, అసలు ఏంటని స్టోరీ మొత్తం చెప్తాను మీకు, క్లియర్గా అర్థమవుతుంది. వావ్, సూపర్ అసలు. వెళ్తూ మాట్లాడతాను. ఈ మ్యాగ్నిఫికెంట్ అనే ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్టెప్ వెల్ వచ్చేసి, సో ఎవరు కట్టించారంటే ఉదయమతి, ద క్వీన్ ఆఫ్ భీమదేవ. అతని భార్య వచ్చేసి 1063లో దీన్ని కట్టించడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో క్వార్టర్స్ యార్డ్ ఉండేది, వాళ్ళు దీనిగా చేసుకొని కట్టించారనమాట. ఇదంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గుజరాత్లోని పాటాన్ పట్టణంలో ఉన్న చరిత్రకు 7 భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వరల్డ్ హెరిటేజ్ సైట్గా జాబితాలో చోటు చేసుకుంది. ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పాటాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఖతార్లో దోహలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ సమావేశంలో ఇది ఏంటంటే యునెస్కో బావిగా ప్రాచుర్యం చెందింది. ఇలా కట్టడాల జాబితాలో చేరినట్లుగా ప్రకటించారు దీన్ని. అయితే ఒక నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులు వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధి ఉందన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే నేటి భారత్ ప్రత్యేకతకు నిర్మాణమైన ఈ కట్టడాన్ని ఆ సమావేశంలో యునెస్కో కొనియాడింది. అలాగే 2018 జూలై 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటు పైన ఈ రాణి కి వావ్ను మనం చూస్తూ ఉండవచ్చు. చూడండి, అందుకే ఈ రాణి కి వావ్ అనే ప్లేస్ని మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉంది. కాబట్టి దీన్ని వచ్చేసి అన్ని చర్చలు జరిపిన తర్వాత దీన్ని ప్రింట్ చేసి అప్పటి నుండి అయితే అలాగే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. అలాగే ఈ బావిని వచ్చేసి క్రీస్తు శకం 1022-1063 మధ్యన రాణి ఉదమామతి బావి కట్టించినట్టుగా అవుతుంది. దీనిలో సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త 1వ బీందే గుర్తుగా ఈ బావిని అయితే తనైతే కట్టించడం జరిగింది. అలాగే 900 ఏళ్ల నాటికి పైగా చరిత్ర ఉన్న ఈ అప్పట్లో సరస్వతి నదికి వచ్చినట్టు వరదల వల్ల ఈ మొత్తం ఇలా మట్టిలో కూరుకుపోయింది అన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇదంతా మీరు చూస్తున్నదంతా కంప్లీట్గా పై వరకు మొత్తం కూడిపోయింది వర్షంలో. ఆ వరదలకు వచ్చేసి అంతా నీరు నిండిపోయి కుండిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ బావి వచ్చేసి మనకి ఏదైతే ఇదంతా కనబడుతున్న బావి వచ్చేసి దాదాపు 7 ఏళ్ల పాటు 7 ఏళ్ళు కాదు 7 శతాబ్దాల పాటు
వరదల మట్టిలో కూరుకుపోయింది. ఈ బావిని 1980లో భారత పురావస్తు శాఖ వాటిని గుర్తించి పాడవకుండా ఇవన్నీ చర్చలు చేపట్టారు. అప్పటి నుండి ఇది ఇప్పటి వరకు ఒక మంచి కట్టడంగా అయితే మిగిలిపోయింది. ఇది దరిదాపుగా 7 అంతస్తుల లోతుకుంటుంది మనకు చూసుకున్నట్టయితే. 7 అంతస్తులు ఎంత హైట్ ఉంటుంది మనకు పైకి, అలాగే లోపలికి కూడా 7 అంతస్తుల లోతు అయితే ఉండడం జరిగింది. ఎంత చెప్పుకున్నా తక్కువే. చూడండి ఒక్కొక్క దాని మీద, ఇప్పుడు సైడ్కి చూడండి పిల్లర్ పైన ఎంత ఆర్కిటెక్ట్ ఉందో, ఎంత వర్క్ ఉందో. అసలు నిజంగా వర్క్ మనం మెచ్చుకోవాల్సింది, నిజంగా సూపర్. ఆ ఫేసింగ్ సైడ్ కూడా అదిరిపోయింది అనుకోండి. అసలు మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లాక్ వస్తుంది. ఇక్కడ ఈ ఏరియా ఉంది చూసారా, అది కూడా ఎంత పర్ఫెక్ట్ గా చేశారో అసలు నిజంగా అదిరిపోయింది. మనం దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే లేండి. అసలు అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. ఇది నేను ఫైనల్ అడవికి వచ్చేసాను మొత్తం. ఇక్కడ నుండి చూసారు కదా, ఇక టాప్ నుండి ఇదే కింద మీకు కనిపిస్తుందా. ఇక్కడ ఇప్పుడు వాటర్ ఏం లేవు దరిదాపు. ఇక్కడ కొన్ని వరకు మాత్రం వర్షం పడితే కొన్ని వాటర్ ఇక్కడ స్టోర్ అవుతాయంట, నిల్వ ఉంటాయంట. అలాగే ఈ బావి వచ్చేసి దరిదాపుగా 200 అడుగు లోతు, 25 అడుగుల వెడల్పు ఉండేదంట. ఇప్పుడు అంతే ఉండలేదు, అంత వెడల్పు ఉంటుందంట, అంత లోతు ఉంటుందంట. మరి ఇక 7 అంతస్తులు అంటే మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఎటు చూసినా ప్రతి పిల్లర్ కానీ ఏ గోడ చూసినా కానీ ఎలా ఉంటుందంటే ప్రతి శిల్పకళ ఉలిక్కిపడేలా ఉంటుంది అన్నమాట. ఆ కళ కానీ ఆ డిజైన్స్ కానీ అలా ఉంటాయి. దీంట్లో వచ్చేసి విష్ణువు, స్త్రీల చిత్రాలు, అలాగే ఇంకా కొన్ని పురాణానికి సంబంధించినటువంటి అన్ని చిత్రాలు అయితే ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ముందు చూస్తున్నంతా ఒకనాటి చరిత్ర అని చెప్పొచ్చు మనం. అయితే సూపర్ కదా, వచ్చి చూసిపోతుంది అసలు ఏం చేస్తున్నాను. ఇందాక కూడా వచ్చింది బాగా చిన్న పిల్లోడు, ఏం చేస్తుండో అని చూసిపోతారు. పైన నేను బ్లాగ్ చేసుకుంటూ వస్తుంటే ఇట్లా చూస్తున్నాను, ఏంటి ఏమో చేస్తున్నా అని చెప్పేసి ముందు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. మనం ఇక్కడికి ఫెంచెస్ సరిగా వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే డ్యామేజ్ చేస్తామని చెప్పేసి. ఒక్కసారి ఇంకా టాప్ వ్యూ చూడండి, ఇది అదిరిపోయింది అసలు. ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే సైట్ ని డ్యామేజ్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎవరిని పంపించరు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారులేండి. అలాగే ఇక్కడ నుంచి మీకు ఒక విషయం ఏంటంటే, ఈ అడుగు నుంచి దరిదాపు 28 కిలోమీటర్ల పొడవాటి ఒక సొరంగం ఉండేదంట. అది వరదలు వచ్చినప్పుడు అదంతా కూడుకపోయిందని చెప్తుంటారు. ఇక్కడ సొరంగం అంటే మామూలు విషయం లేండి. ఇంత లోతున ఇక్కడ నుండి సొరంగం అంటే అసలు గొప్ప అని చెప్పుకోవచ్చు. అది కట్టించినప్పుడు అప్పుడు నాకు తెలిసి వాళ్ళు చేసి ఉంటారు ఇలాగా. ఎంత చెప్పినా తక్కువనేండి. సొరంగం అంటే అది నాకు తెలిసి అది మట్టి రాచి కూడుకుపోకుంటే మాత్రం ఇది ఒక గొప్ప సైట్ గా ఉండిపోయేదేమో నాకు తెలిసి. చారిత్ర కట్టడాలంటే అలా ఉంటాయి మరి. మన ఇండియాకు ఉన్న ప్రత్యేకత అదిలేండి. చూడండి ప్రతి ఒక్క దాని మీద ఎలా డీటెయిలింగ్ గా వర్క్ ఉందో, సూపర్ కదా. అది ఇంకా ఇదండి, ఇలా ఉంటాయి మన అన్ని చారిత్ర కట్టడాలు ఏంటి అని చెప్పేసి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోదాం మనం. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, పైన ఒకసారి వ్యూస్, ఒక 2-3 ఫొటోస్ కూడా తీసేసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ నుండి. వర్షం పడి వెళ్ళింది కదా, సేమ్ నిన్నట్లాగా మస్తు స్వెట్టింగ్ వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బాగుంది అసలు. ఇలాంటి మాన్యుమెంట్స్ మనం చూడాలి మన లైఫ్లో ఒక్కసారి అయినా. సో అలా ఉంటుంది అనమాట. నేను వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ. జస్ట్ ఒక వీడియోస్ బ్లాగ్ తీద్దామని చెప్పాడు ఉన్నా, అంతే 5 minutesలో కుప్పలు జనాలు వచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది అక్కడ చూడండి, మెట్ల పైన ఎట్లా కూర్చున్నారు. లోపలికి చాలా మంది వచ్చారు లోపలికి. ఇట్లా రౌండ్ వేసి వెళ్దాం అటు. అది ఇట్లా ఉందన్నమాట ఈ ప్లేస్. చాలా బాగుంది. ఇటు సైడ్ అంతే చాలా పెద్ద ఏరియాలో దరిదాపు ఒక 10 నుంచి 15 ఎకరాలు ఉండొచ్చు ఈ పార్క్ ఏరియా అంతా. గ్రేట్ అసలు నిజంగా. అప్పట్లో కట్టిన ఇటుకలు ఉంటాయి చూసారా, ఆ ఇటుకలు వాళ్ళు మట్టి పెట్టి కట్టిరు కాబట్టి ఇటుకలకి పేర్చడానికి బాగుంది. అది కూడా ఎవరైనా కానీ ఫ్రంట్ నుంచి చూస్తారు, బ్యాక్ నుంచి చూడాలి. అది 2 సైడ్ల నుంచి చూస్తేనే కదా బాగా అనిపిస్తాయి అన్ని మాన్యుమెంట్కి సంబంధించినటువంటి. బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. లోపలికి ఒక పెద్ద బావిలా ఉండాలి. ఇక్కడ నుంచి అటు నుంచి కనిపించట్లేదు, బ్యాక్ సైడ్ వస్తే మటుకి చాలా బాగా కనబడుతుంది. బావి 7 అంతస్తుల బావి, మామూలుగా లేదుగా. అది చూడండి, అదనమాట ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి
చరిత్ర అదనమాట గైస్. టోటల్ గా ఓవరాల్ గా ఇదనమాట ఈ రోజు ఈ వీడియో. సో అహ్మదాబాద్ కి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్ గా మర్చిపోకుండా ఈ ప్లేస్ కండి వచ్చి దీన్ని విజిట్ చేయండి. ఇంకా అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.